సమయం లేదు మిత్రమా. ఎస్, లోక్సభలో ఇలాంటి వాతావరణమే కనిపిస్తుంది. చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లులకు వీలుగా నిన్న కేంద్రం 3 బిల్లులు ప్రవేశపెట్టగా సుదీర్ఘ చర్చలు జరిగాయి. మధ్యాహ్నం 2 గంటలకు సీన్ మారిపోయింది. అటు అధికార పక్షం ఇటు విపక్షం బిజీ అయిపోయాయి. ఆలోచించి ఓటు వేయండి, మహిళా బిల్లులకు మద్దతివ్వండి అంటూ ట్వీట్ చేయడం హాట్ టాపిక్ అయింది. ఇటు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లును లోక్సభలో ఓడిస్తామన్నారు. ఇండి కూటమి ఐక్యంగా ఉందని, ఒక్క ఎంపీ ఉన్న పార్టీని సైతం సంప్రదించామని తెలిపారు. లోక్సభలో పార్టీల బలబలాలను పరిశీలిస్తే అధికార కూటమికి 293 మంది ఎంపీలున్నారు. ఇండి కూటమిలో 230 మంది సభ్యులున్నారు. అయితే వైసీపీ సహా ఇతరులంతా కలిపితే 19 మంది ఉన్నారు. 4 సభ్యులు బలం ఉన్న వైసీపీ బిల్లుకు మద్దతిచ్చింది. ఇక 3/2 మెజారిటీతో బిల్లు నెగ్గాలంటే 364 మంది ఓటు వేయాల్సి ఉంటుంది. మరి 293 మంది ఎంపీలున్న అధికార పక్షానికి ఇంకా 71 మంది అవసరం. ఎలా సాధిస్తారు? ఇతర పార్టీలను మెప్పించి ఒప్పిస్తారా? బిల్లుకు అనుకూలంగా ఓటు వేయిస్తారా? క్రాస్ ఓటింగ్ జరుగుతుందా అని నమ్ముతున్నారు. అయితే ఓటింగ్ లో ఏ పార్టీకి ఎంతమంది బలం ఉందనేది చూడాలి. సభకు హాజరైన వారిని మాత్రం లెక్కల్లోకి తీసుకుంటారు. సో పెద్ద సంఖ్యలో సభ్యులు గైర్హాజరైతే మ్యాజిక్ నంబర్ ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఆ రకంగా ఎన్డీఏ బలంతో బిల్లును నెగ్గువెచ్చుకోవచ్చు. ఇది కూడా అంత ఈజీగా కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ కు 98 మంది ఎంపీలు ఉన్నారు. సమాజ్వాదీ పార్టీకి 37 మంది సభ్యులున్నారు. తృణమూల్ కాంగ్రెస్ కు 28 మంది బలం ఉంది. డిఎంకేకు 22 మంది ఎంపీలున్నారు. అయితే ఈ 4 పార్టీలు కలిపితే 186 మంది ఎంపీల బలం ఉంటుంది. వీటిలో ఏ ఒక్క పార్టీ కూడా ఎన్డీఏకు మద్దతిచ్చే అవకాశం కనిపించడం లేదు. ఆ ఆలోచననే రానివ్వరు. అలాగని గైర్హాజరవుతారా? అది పరోక్షంగా ప్రభుత్వానికి లబ్ధి కల్పిస్తుంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షం కాబట్టి ఆ పని చెయ్యదు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలున్నాయి. ఇప్పటికే డిఎంకే నల్ల దుస్తులు ధరించి బిల్లు పత్రాలు తగలబెట్టి నిరసన తెలుపుతున్నారు. సో మిగిలింది సమాజ్వాదీ పార్టీయే. ప్రత్యేకించి ఈ పార్టీని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అఖిలేష్ యాదవ్తో సమావేశమయ్యారు. బిల్లుకు మద్దతు కోరారా? అందుకు అఖిలేష్ సమ్మతం తెలిపారా? గైర్ హాజరు అయ్యేందుకు ఒప్పందం ఏమైనా కుదిరించుకున్నారా? ఈ ప్రశ్నలకు ఇప్పటికైతే ఎలాంటి క్లారిటీ లేదు. సో ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ ఏవై స్వామి సిద్ధంగా ఉన్నారు. స్వామి, ఏంటి 2/3 మెజారిటీ అయితే దక్కాల్సిన అవసరం ఉంది ఈ బిల్ ఆమోదం తెలపాలంటే? సో దానికి సంబంధించి దానికి తగ్గట్టుగా సంఖ్య ఈ రోజు కనిపించే అవకాశం ఉందా? పూర్తి డీటెయిల్స్ ఏంటి? శివాని, పార్లమెంట్ లో లోక్సభలో ఈ బిల్లు నెగ్గాలంటే మొత్తం 3 బిల్లుల్లో ఒక్క బిల్లుకి మాత్రమే 2/2 మెజార్టీ కావాలి. గతంలో వైపు ఆమోదించినటువంటి నారీ శక్తి అభివందన బిల్లుకు సంబంధించి గతంలోనే ఈ బిల్లును ఆమోదించారు. ఉభయ సభల్లో కూడా దీన్ని ఆమోదించి పెద్ద ఎత్తున కూడా ఉత్సవాలు తీసుకున్నటువంటి ఎన్డీఏ పార్టీ నేతలు దాన్ని మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసి 4-5 ఆర్టికల్స్ కి ఆ సవరణను ప్రతిపాదించి 131వ రాజ్యాంగ సవరణ పేరుతో దీన్ని మళ్ళీ తీరపై తీసుకొచ్చారు. వీటితో పాటు ఇటు డీలిమిటేషన్ సంబంధించి 2 బిల్లులు ప్రవేశపెట్టారు. వీటిని మూకుమ్మడిగా 3 బిల్లులు కలిసి ప్రవేశపెట్టడమే ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా ఎన్డీఏ పైన వైపు దుమ్మెత్తికి వస్తున్నాయి. దీనికి కావాలని మహిళా బిల్లును ముందు పెట్టి మిగతా 2 బిల్లుల్ని చేసుకోవడం కోసమే ప్రయత్నం చేస్తారని చెప్పేసి కూడా ఆరోపించారు. దాదాపుగా 18 గంటలుగా దీని మీద చర్చకు ప్రతిపాదించారు. అన్ని పార్టీల నాయకులతో కూడా దీని మీద మాట్లాడుతున్నారు. ఇప్పటికే మరికాసేపట్లో 4 గంటల సమయం తర్వాత ఇప్పుడు మరికాసేపట్లో దీనిపైన ఓటింగ్ బిల్లు రానున్నది. ఓటింగ్ సమయంలో 2/3 మెజార్టీ కాబట్టి మొత్తం సభకు హాజరైన సభ్యుల్లో 2/3 వంతు మెజార్టీ వస్తేనే బిల్లు నెగ్గినట్టుగా కూడా ప్రకటిస్తారు. లేకపోతే బిల్లు వీగిపోయినట్టుగా కూడా ప్రకటించే అవకాశం కనబడుతుంది. మొత్తానికైతే బిల్లు నెగ్గించుకోవడం కోసం అధికార
ఎన్డీఏ కూటమి అన్ని రకాల అస్త్రశస్త్రాలు ఒకవైపు వ్యూహాలు ప్రతి వ్యూహాలు సిద్ధం చేసుకుని ఉన్నది. ఒకవైపు ఇండి కూటమిలో ఉన్నటువంటి లుకలుకల్ని ఆసరాగా చేసుకుని దానిలో ఉన్నటువంటి కొద్ది మందిని సభకు గైర్హాజరయ్యేలా చూసుకుంటే బిల్లు నెగ్గుతుందని చెప్పేసి భావించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే సమాజ్వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ తనయుడు అఖిలేష్ యాదవ్ తోటి ఒకవైపు హోంమంత్రి అమిత్ షా సమావేశమైనట్టు తెలుస్తుంది. వాళ్ళు సభకు అప్స్టేట్ అయితే ఆ మేరకు సంఖ్యాబలం తగ్గి ఒకవైపు బిల్లు నెగ్గే అవకాశం కనపడుతుంది. టీఎంసీ డిఎంకే నేతలందరూ కూడా ఎంపీలందరూ కూడా బలంగా కేంద్ర ప్రభుత్వ వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. టీఎంసీ సంబంధించినటువంటి నేతలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇటు డిఎంకేకి సంబంధించినటువంటి నేతలందరూ మొదటి నుంచి కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఇటు డిఎంకే అధినేత తమిళనాడు సీఎం స్టాలిన్ ఇప్పటికే బిల్లు పద్ధతిని కాల్ చేసి నిరసన వ్యక్తం చేశారు. పార్లమెంట్ లోపల కూడా డిఎంకే సభ్యులంతా కూడా నల్లదుస్తూ ధరించి కేంద్ర ప్రభుత్వ వ్యవహార శైలిపైన మండిపడుతూ ఉన్నారు. ఇప్పటికే ఆమోదం పొందినటువంటి బిల్లును మళ్లీ తీసుకొచ్చి డ్రామా చేస్తూ ఉన్నారు. దీన్ని 2027 జనాభా గణన పూర్తయిన తర్వాత దీన్ని వచ్చేటువంటి గెజిట్ ఆధారంగా ఆ తర్వాత జరిగేటువంటి డిలిమిటేషన్ దీన్ని అమలు చేస్తామని గతంలో బిల్లు ఆమోదింపు చేసుకుని మళ్ళీ ఇప్పుడు 2011 జనాభా లెక్కల ప్రకారం ఏ విధంగా తీసుకొస్తారు. దీనివల్ల ఒకవైపు అనేక చోట్ల కూడా అన్యాయం జరుగుతుంది. దీన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా అభివర్ణిస్తూ డిఎంకే నేతలు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇండి కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ ఉన్నటువంటి సంఖ్యాబలం దాదాపు 98-99 మంది సభ్యుల బలం ఉంది. వాళ్ళు దీనికి సంబంధించి ఖచ్చితంగా బిల్లు వీగిపోతుందని చెప్పేసి రాహుల్ గాంధీ ఇటు మల్లికార్జున ఖర్గే ప్రియాంక గాంధీ గట్టిగా మాట్లాడుతున్నారు. కొద్దిసేపటి క్రితం స్పీకర్ ఓం బిర్లా తోటి ప్రియాంక గాంధీ మల్లికార్జున ఖర్గే సమావేశమైనట్టుగా తెలుస్తుంది. ఇటు కేంద్ర మంత్రులందరూ కూడా వరుసగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీతో సమావేశమయ్యి ఫ్లోర్ కోఆర్డినేషన్ కోసం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెవరు అటెండ్ అయ్యే అవకాశం ఉంది, ఎవరు అబ్స్టైన్ అయ్యే అవకాశం కనబడుతుందని చెప్పేసి లెక్కలు వేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. ఈ బిల్లును నెగ్గించుకొని ఖచ్చితంగా రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి ఎన్డీఏ కూడా ప్రయత్నం చేస్తుంది. మరొకసారి అధికారాలను సుస్థిరం చేసుకోవడంలో కుట్రలో భాగంగానే ఈ బిల్లును తీసుకొచ్చారని చెప్పేసి కూడా మిగతా ప్రతిపక్షాలను కూడా ఆరోపణ చేస్తున్నాయి. ఇటు డిఎంకే అదేవిధంగా టీఎంసీ ఖచ్చితంగా వైపు వ్యతిరేక ఓటు వేసే అవకాశం ఉండడంతో కూడా ఒకవైపు తమిళనాడు ఇటు వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ లో ఆ పార్టీ అధినేతలు నిమగ్నమై ఉన్న క్రమంలో బిల్లు తీసుకురావడమే వాళ్ళు దీన్ని కుట్రపూరితం అని చెప్పేసి ఆరోపిస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక్కరు ఆ రెండు పార్టీలు ఖచ్చితంగా వ్యతిరేక ఓటే అవకాశం ఉంది కాబట్టి మిగతా నేతలు ఇటు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ జనసేన వైసీపీ 3 కూడా ఎన్డీఏ బలం సంబంధించి మద్దతు ఇస్తూ ఉన్నాయి. ఇటు జనసేన టీడీపీ ఎట్లా ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నారు. మిగతా రాష్ట్రాలు కూడా కొన్ని పార్టీలకు సంబంధించి వారిని అనుకూలంగా ఓటు వేయించుకోవడం కోసం ఇప్పటికే ప్రయత్నాలు చేసినట్టు తెలుస్తుంది. ఎస్పీ కనుక ములాయం వైపు అఖిలేష్ యాదవ్ కనుక దీనికి సంబంధించి అప్స్టైన్ అయితే కనుక ఆ మేరకు సంఖ్యాబలం తగ్గి బిల్లు పాస్ అయ్యే అవకాశం కనబడుతుంది. అందుకోసమే వైపు అమిత్ షా ఇటు మోడీ కూడా కేంద్ర మంత్రులంతా కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. శివాని. థ్యాంక్ యూ స్వామి.